అందరికీ నమస్తే. నేను మీ సింగర్ నరసింహ. దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ యొక్క తీరు మీద విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నిక స్థానానికి సంబంధించినటువంటి రిజల్ట్ కూడా రావడం జరిగింది. ఒకసారి ఈ రిజల్ట్ను చూస్తే మళ్ళొక్కసారి తీవ్ర అనుమానాలకైతే తావిస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పులివెందుల అనేటటువంటిది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి 3 తరాలుగా పెట్టని కోటగా చెప్పుకుంటారు వాళ్ళు. రాజారెడ్డి పీరియడ్ నుంచి తర్వాత 1970 ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడ వాళ్ళు ఏ ఎన్నిక వచ్చినా కానీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి సరే వాళ్ళు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ ఉంటే వైఎస్ఆర్సీపీ, ఏ పార్టీలో ఉన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పెట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే గెలిచినటువంటి చరిత్ర ఉంది. కానీ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఈరోజు జరిగినటువంటి కేవలం జడ్పీటీసీ ఉప ఎన్నికలలో ఫలితాలను చూస్తే మరి అవి ఉప ఎన్నిక ఏ రకంగా జరిగింది, ఎలక్షన్ కమిషన్ ఎవరికి పేరుగా జరిగింది, అధికార పార్టీకి ఏ రకంగా తొత్తుగా మారిచి అక్కడ ఎన్నిక నిర్వహించింది అనేటటువంటి దాని మీద కొంత అనుమానాలు అయితే వస్తాయి. ముఖ్యంగా నేను చెప్తా ఏంటంటే కేవలం వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి అక్కడ 687 ఓట్లు మాత్రమే వస్తాయంట. ఎట్లా సాధ్యమవుతుంది అది? మొత్తం 10,000కు పైగా ఓట్లు ఉంటే పులివెందుల జడ్పీటీసీ స్థానంలో 6,716 ఓట్లేమో 6,700 ఓట్లు 16 టీడీపీ సంబంధించినటువంటి లతారెడ్డి ఎవరైతే బీటెక్ రవి ఉంటాడు కదా, ఆ బీటెక్ రవిల వాళ్ళ భార్యకు 6,716 ఓట్లు వచ్చి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి కేవలం 687 ఓట్లు ఏ రకంగా వస్తాయి? గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ సునామీలాగా సీట్లను సాధించి వైఎస్ఆర్సీపీ కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు గెలిస్తే అందుట్లో భారీ మెజార్టీతో గెలిచినటువంటి స్థానం పులివెందుల. అటువంటి స్థానంలో కేవలం 687 ఓట్లు ఈరోజు వైఎస్ఆర్సీపీకి వచ్చిందంటేనే చాలా అనుమానాలకు అయితే తావిస్తుందని మాత్రం చెప్పొచ్చు. ఎన్నికల కమిషన్ కావచ్చు, అధికార పార్టీలకు ఏ రకంగా అడుగులకు మడుగులు ఒత్తుతుంది, ఏ రకంగా ఎన్నికలను నిర్వహిస్తుంది, మరి ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతాయా లేదా అనేటటువంటి చూడొచ్చు. ఎందుకంటే కొన్ని వందల మంది వేల మంది ఆ పులివెందుల నియోజకవర్గం పరిధిలో రాజశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల మాదిరిగా వాళ్ళు వ్యవహరిస్తుంటారు. వీళ్ళు అక్కడ ఎన్నికల ప్రచారం చేసినా చేయకపోయినా వాళ్ళు వెనకాల నుండి వాళ్ళు అభ్యర్థిని గెలిపించుకుంటారు. మరి ఇది ఎట్లా సాధ్యమైంది? టీడీపీకి అంట 6,033 ఓట్ల మెజార్టీ వస్తుందంట. అక్కడ ఆ పులివెందుల ప్రాంతంలో టీడీపీకి కూర్చోవడానికి ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉంటుంది. మరి ఇటువంటి తరుణంలో చాలాసార్లు అక్కడ నామినేషన్లు కూడా వేయరు, ఏకగ్రీవం అయిపోతుంటుంది. మరి అటువంటి తరుణంలో వాళ్ళ సొంత జిల్లా ఇంత భారీ మెజార్టీ ఇంత వ్యత్యాసంతో ఏ రకంగా గెలిచింది అనేటటువంటిది నాకైతే కొంత అనుమానం అయితే చాలా వరకు ఉంది. ఇది ఎన్నిక ఫేర్గా జరగలేదని కూడా కొంత డౌట్ అయితే వస్తున్నది. ఇతరులకు ఒక 239 ఓట్లు వచ్చినాయంట. చూడండి ఎట్లున్నది. సరే పులివెందుల ఇట్లుంటే మళ్ళీ అక్కడనే ఒంటిమిట్ట అనేటటువంటిది ఇంకొక జడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరిగింది. తిరుపతికి దగ్గర ఉంటుంది. ఇది కడప జిల్లా, అది తిరుపతికి దగ్గరలో ఉంటుంది. ఈ ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానంలో దాదాపు 20,000కు పైగా ఓట్ల మెజార్టీ, 20,000కు పైగా ఓట్లు ఉంటాయి అక్కడ టోటల్గా. అక్కడ టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డికి 12,780 ఓట్లు వచ్చినాయి. 12,787 ఓట్లు వస్తే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అభ్యర్థికి 6,997 ఓట్లు వచ్చినాయి. మెజార్టీ వచ్చి 6,267 ఓట్లు వచ్చింది. సరే ఒంటిమిట్ట కాబట్టి కొంత అక్కడ ఫలితాలు కొంత పర్వాలేదు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రము పెద్ద అనుమానాలకైతే తావిస్తున్నది. మరి ఎన్నికల కమిషన్ అయితే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఓటింగ్ సరళి అప్పుడు కూడా చూసినాం. మరి పెద్ద మేము అన్ని ఏర్పాట్లు చేసినాం, వెబ్కాస్ట్ పెట్టినామని చెప్తే కూడా అక్కడ ఏ రకంగా ఎలక్షన్ జరిపినరో కూడా చూసినాం. మామూలుగానే ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం ప్రచారం ముగిసిన తర్వాత 5 గంటల తర్వాత ఆ నియోజకవర్గం కావచ్చు, ఆ జడ్పీటీసీ స్థానం పరిధిలో ఉండేటటువంటి ఓటర్లు తప్పితే అవుటర్స్ ఎవరు ఉండడానికి వీల్లేదు. కానీ
ఈ నిబంధనలన్నిటి తుంగలో దొక్కి అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి, అక్కడ ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జి మంత్రి కూడా ఈరోజు అక్కడే ఉండి ఎలక్షన్ని జరిపించడం జరిగింది. సరే, ఏది ఏమైనా మీ ఇద్దరి మధ్యలో జగన్మోహన్ రెడ్డి మీద, చంద్రబాబు నాయుడు మీద కక్షలు కార్పణ్యాలు ఉండొచ్చు, కానీ ఈ రకంగా మాత్రం ఎలక్షన్స్ నిర్వహిస్తే ఇది ప్రజాస్వామ్యానికి కూడా ఎంతవరకు మంచిది కాదు. దయచేసి ఇకనైనా ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఇట్లా ఎవరో అడుగులకు మడుగులు వచ్చి ఈ రకంగా రిజల్ట్ వస్తే కొంత మీ మీద కూడా మీ పనితీరు మీద కూడా పబ్లిక్ డౌట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. చూద్దాం దీని మీద ఏ రకంగా స్పందిస్తుంది, టీడీపీ ఏ రకంగా ఉంటుంది, మరి ఎందుకు ఈ రకంగా ఫలితాలు వచ్చినాయి అటువంటి దాని మీద నాకైతే డౌట్ ఉన్నది. దయచేసి వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా మీకేమైనా డౌటు, ఇది ఎలక్షన్ కరెక్ట్ జరిగిందా లేదా అనేటటువంటి విషయం మీద మీ కామెంట్ రూపంలో కూడా తెలియజేయాలని మరొకసారి వేడుకుంటున్నా. ఇది ఈ వీడియోకి ఈ పులివెందులకు సంబంధించినటువంటి జడ్పీటీసీ స్థానం ఎన్నికకు సంబంధించినటువంటిది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చూస్తూనే ఉండండి SN TV.